వ్యక్తులు, స్థలాలే కాదు ఆలయాలు కూడా జీఎస్టీ కడతాయని తెలుసా? ఆలయాలపై జీఎస్టీతో పాటు ఇతర పన్నులు కూడా ఉంటాయని తెలుసా? అవును. ఆలయాలకు వచ్చే ఆదాయంలో పన్నులు కడతాయి. ఇలా అయోధ్య ఆలయం వందల కోట్ల పన్నులు కడుతోంది. బాలరాముడు కొలువైన అయోధ్య ఆలయానికి భక్తుల తాకిడి పోటెత్తుతోంది. ఆధ్యాత్మిక పర్యటన అనూహ్యంగా పెరగడంతో ఆలయానికి ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఈ ఆదాయంలో నుంచి రామ జన్మభూమి ట్రస్ట్ ఎంత పన్ను కట్టిందో తెలుసా? శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ గత 5 ఏళ్లలో 400 కోట్ల పన్ను కట్టింది. ప్రభుత్వ ఖజానా నింపటంలో తన వంతు కృషి చేసింది. 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుండి 2025 ఫిబ్రవరి 5 మధ్య వరకు వచ్చిన ఆదాయంతో 400 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టింది. ఇందులో 270 కోట్లు జీఎస్టీ, మిగిలిన 130 కోట్లు ఇతర పన్నుల రూపంలో కట్టిన సొమ్ము. అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట జనవరి 22, 2024 జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేసి బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఘనంగా నిర్వహించిన ఈ ఘట్టానికి దేశ విదేశాల నుంచి అనేక మంది హాజరయ్యారు. పలువురు మత పెద్దలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు వచ్చారు. 2019లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆ తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పర్యవేక్షించడానికి 2020లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పడింది. దీంతో అయోధ్య రూపురేఖలు మారిపోయే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు అయోధ్య ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతోంది. మతపరమైన పర్యాటక కేంద్రంగా రూపాంతరం దిద్దుకుంది. స్థానికులకు ఉపాధి కల్పించే అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి. మహాకుంభమేళా సమయంలో ఏకంగా 1.26 కోట్ల మంది భక్తులు అయోధ్యను దర్శించుకున్నారు. గత ఏడాది అయోధ్యకు 16 కోట్ల మంది సందర్శకులు వచ్చారు.